I request CS Garu to also join. Sir, ముందుకు రండి సార్. బాబు కార్డులు వేస్తున్నాము. అది ఒకప్పుడు మన పల్లెల్లో గ్యాసు బండ అంటారు. అది గ్యాసు బండ కాదు, తెలంగాణ ప్రభుత్వపు అండ అని నిరూపిస్తుంది వేదిక. రోషమ్మ, ఆ తర్వాత స్వప్న స్వప్న రీఫిలింగ్ ది గ్యాస్ అనేది గ్యాస్ కంపెనీలు చేస్తాయి. రీఫిలింగ్ ది ఫినాన్షియల్ అసిస్టెన్స్ అనేది మళ్ళీ ప్రభుత్వం చేస్తుంది. అంటే 955 రూపాయల సిలిండర్ ని 500 రూపాయలకి అందించడం, మిగతా డబ్బును ప్రభుత్వం సబ్సిడీ రూపంలో అందిస్తుంది. రోషమ్మ తర్వాత స్వప్న, స్వప్న తర్వాత నూర్జహాన్ బేగం, నూర్జహాన్ బేగం తర్వాత ఆకుల సక్కుబాయ్, ఆ తర్వాత అండమ్మ. ఇది రాష్ట్ర పౌర సరఫరాల శాఖ. ఆ తర్వాత విద్యుత్ శాఖ వారు సిద్ధంగా ఉండాలి. విద్యుత్ శాఖ బెనిఫిషరీస్ రెండమ్మ వేదిక దగ్గర సిద్ధంగా ఉండండి. వాణి మహాలక్ష్మి, లక్ష్మి, ఇందిరా, గాయత్రి, పుత్లి బేగం, 5. Hello. Sir, may I request the dignitaries to cooperate the మన మీడియా మిత్రులకి సహకరిస్తూ ఈ అర్థవంతమైన దృశ్యాన్ని అందమైన దృశ్యంగా కూడా మరి ఫోటోలు వీడియోలో పడేందుకు సహకరించండి. ఈ అమ్మ ఎవరు? మహాలక్ష్మి కదా, వాణి మహాలక్ష్మి. పౌర సరఫరాల శాఖ మహాలక్ష్మి 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చే పథకాన్ని లాంఛనంగా 5 తల్లులకు ఇవ్వటం జరిగింది. ఇప్పుడు మన ఇంధన శాఖ, విద్యుత్ శాఖ పక్షాన గృహజ్యోతి 200 యూనిట్ల ఉచిత కరెంట్ అందించే గృహజ్యోతి, ఆ కరెంటు బిల్లు 0 బిల్. వాణి మహాలక్ష్మి గారు, లక్ష్మి గారు, ఇందిర గారు, గాయత్రి గారు, పుత్రిబేం గారు, బాలమణి గారు 6 సిద్ధంగా ఉండాలమ్మా. వాణి మహాలక్ష్మి అమ్మ ఆగమనం. ఆ తర్వాత వేదిక పైన లాంఛనంగా మనం ఆవిష్కరించేందుకు బిల్లు పెద్దగా కనిపిస్తోంది, కానీ 200 యూనిట్లకు బిల్లు 0 అవుతుంది. ప్రతి ఇంటికి లక్ష్మి మన తల్లులు, చెల్లెలు, గృహిణులు బాధ్యత వహిస్తుంటే, మరి వంటింటికి, ఇంటింటికి ఒక కొత్త ఆసరాగా, అభయహస్తంగా, అందరి నేస్తంగా ప్రభుత్వం అందిస్తున్న పథకాలు గృహజ్యోతి, మహాలక్ష్మి. ఆ రోజు అసెంబ్లీ ప్రాంగణంలో ప్రారంభించిన ఉచిత బస్సు ప్రయాణం మరి నిజంగానే దేశమంతా రాష్ట్రం వైపు చూస్తున్నట్టుగా కోట్లాది మంది తల్లులు, చెల్లెలు ప్రయాణం చేస్తూ ఒక కొత్త 20,87,00,000 మంది ఉచిత ప్రయాణాన్ని నిన్నటి వరకు సద్వినియోగం చేసుకున్నారని తెలియజేస్తోంది ప్రభుత్వ గణన. వాణి మహాలక్ష్మమ్మ తర్వాత లక్ష్మమ్మ
ఆ తర్వాత ఇందిరమ్మ, గాయత్రమ్మ, పుత్లీ బేగమమ్మ, బాలమణిమ్మ. రాష్ట్ర వ్యాప్తంగా అసంఖ్యాక లబ్ధిదారులకి అద్దం పడుతున్న లాంఛనమైన శ్రీకార వేదిక ఇది. మరి స్వీకరిస్తున్న ఈ 5గురు తల్లులు రాష్ట్రంలోని అందరికీ ఒక ఆనంద